పూజ గదిలో ఉన్న వినాయకుడికైనా కనీసం దండం పెట్టుకున్నావా? లేదత్తయ్య. అదేంటి, పూజ గదిలో దండం పెట్టుకుంటాను అని మండపం దగ్గర ఉండకుండా వెళ్ళావు కదా? సర్లే, వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకో, వెళ్ళు. వద్దత్తయ్య, నేను దండం పెట్టుకోను. ఆ దేవుడు నాకేం మేలు చేశాడని నేను దండం పెట్టుకోవాలత్తయ్య. నేనేం చేసినా రాజీవ్ నాకు దూరంగానే ఉంటున్నప్పుడు నాకు ఈ పూజలెందుకు, ప్రసాదాలెందుకు? నీకేమన్నా పిచ్చా శ్రావ్య? దేవుడి మీద కోపం చూపిస్తారా ఎవరన్నా? జీవితం అన్నాక కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి. డీలా పడిపోకూడదు. సిచ్యువేషన్ నాకు ఫేవర్గా ఎప్పుడుందత్తయ్య? ఎప్పుడూ లేదు. నేనే ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతూనే ఉంది. చివరికి రాత్రి కూడా జ్యోతికి పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చాను. అయినా నాకు అనుకూలంగా ఏం జరగలేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య? పాలలో జ్యోతికి మత్తుమందు కలిపివ్వడం ఏంటి? ఆ, ఆ, ఏం లేదత్తయ్య. చెప్తావా చెప్పవా? సరే శ్రావ్య, నా దగ్గరే నిజాలు దాచాలని నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు నేను నీకోసం ఇంత ఆరాటపడి ఏ లాభం? సరే అత్తయ్య, చెప్తాను. చెప్పు. నేనిచ్చిన మత్తు మందు వల్ల జ్యోతి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే రాజీవ్ దృష్టిలో బ్యాడ్ అవుతుంది, తనకి దూరం అవుతుందని పాలల్లో మత్తు మందు కలిపి జ్యోతికిచ్చాను. కానీ ఏమీ కాలేదు. తమాషాలు చేస్తున్నావా శ్రావ్య? ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మొన్న కూడా ఇలాగే పిచ్చి పని చేశావు. అప్పుడు కూడా నేను చెప్పాను. నువ్వేదో జ్యోతిని రాజీవ్కి దూరం చేస్తున్నాను అని తెలివితేటలు చూపిస్తున్నాను అనుకుంటున్నావు గాని నీకే తెలియకుండా నువ్వు రాజీవ్ని నిన్ను అసహించుకునే పనులు చేస్తున్నావు. అర్థం చేసుకో శ్రావ్య, మగవాడి మనసు గెలవాలంటే ప్రేమతోనే తప్ప ఇలాంటి పనులతో కాదు. పైగా జ్యోతిని బ్యాడ్ చేయడానికి నువ్విలాంటి ప్లాన్లు వేస్తున్నావని రాజీవ్కి తెలిస్తే నీ వైపు కన్నెత్తి కూడా చూడ్డు. మళ్ళీ చెప్తున్నాను, ఓర్పుగా ప్రేమ చూపించు తప్ప మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకు. అత్త ఎప్పుడు ఇలాంటి పనికిరాని మాటలే చెప్తూ ఉంటుంది. నీలాంబర్ ఆంటీని కలిసి రాజీవ్కి దగ్గర అవ్వడానికి మంచి ప్లాన్ చెప్పమని అడగాలి. ఇదేంటి, నిన్న రాత్రి జరిగింది ఎంత మర్చిపోదామన్నా పదే పదే రిపీట్గా అదే గుర్తొస్తుంది. ఇంత స్ట్రాంగ్గా గుర్తొస్తుందంటే షూర్గా ఏదో జరుగుంటుంది. ఏం జరుగుంటుంది? అదేంటి దొరబాబు, ఈరోజు పండగ కదా, ఇంట్లోనే ఉంటానని అన్నారు, మళ్ళీ ఎక్కడికో రెడీ అవుతున్నారు? పూజ అయిపోయింది కదా జ్యోతి, చిన్న పని మీద వెళ్తున్నాను. అన్నట్టు నువ్వు చాలా అద్భుతంగా హోమ్ మేడ్ వినాయకుడి పూజ చేశావు. చాలా హ్యాపీగా ఉంది తెలుసా? అవును దొరబాబు, మట్టి నీళ్లతో కలవకపోయేసరికి ఎక్కడ విగ్రహం చేయలేనోనని చాలా భయం వేసింది. కానీ పిండితో నువ్వు అద్భుతంగా వినాయకుడిని చేశావు. అంత స్పాంటేనియస్ గా నీకెలా ఐడియాస్ వస్తాయి జ్యోతి? ఏమో, అలా వస్తాయంతే. రియల్లీ యువర్ జీనియస్ జ్యోతి. నీలో అమేజింగ్ టాలెంట్ ఉంది. ఏదైనా చేస్తావు, ఏం అడిగినా చేస్తావు. ఇంతలో పొగుడుతున్నారంటే మీ మాటల వెనుక ఏదో ఉందనిపిస్తోంది. అంటే చిన్న డౌట్ ఉంది. మళ్ళీ స్టార్ట్ చేశారా? నా డౌట్ క్లియర్ కాందే నా మనసు పీస్ఫుల్ గా ఉండదు జ్యోతి.
దేని గురించి మీకు డౌట్? ఆ, 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 అదే నిన్న రాత్రి ఆ, అబ్- అబ్బా, ఏం జరగలేదని చెప్పాను కదా దొరబాబు. ఆ, ఉండు. ఇది నా టీషర్ట్కి అంటుకుంది. ఇది ఎలా అంటుకుందా అని. ఆ, ఏదో పొరపాటుగా అంటుకుని ఉంటుంది. అది వదిలేసి మీరు బయటికి వెళ్ళరండి. ఆ, మాట దాటిస్తున్నావు జ్యోతి. ఏదైనా ఉంటేనే కదా దొరబాబు దాటడానికి. అబద్ధం చెప్తున్నావు జ్యోతి. అన్నీ మీరు ఊహించుకుంటున్నారు. ఆ, సాక్ష్యాలు కనపడుతుంటే కాదని దాటేస్తావేంటి? బై మిస్టేక్ మీ టీషర్ట్ కంటుకున్న స్టిక్కర్ని పట్టుకొని నన్ను ఇలా విసిగిస్తున్నారేంటి? ఆ, పండగ రోజు విసుక్కుంటావేంటి బంగారం? లేకపోతే ఏంటి దొరబాబు? నాకు గుర్తులేని దాన్ని ఎలా నిజమని చెప్పమంటారు? మీరు చెప్పండి. సర్లే, కోప్పడుకో. దొరబాబు, పండగ రోజు ఇలా నిరాశగా ఉండకూడదు. నవ్వుతూ సంతోషంగా ఉంటేనే ఆ గణేశుడి ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఏది నా కోసం ఒక్కసారి నవ్వండి. మా మంచి దొరబాబు. ఏ జ్యోతి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రా. అత్తయ్య పిలుస్తుంది, నేను వెళ్తాను. ఆ, వద్దు జ్యోతి, మార్కెట్కి నేను వెళ్తాను. దొరబాబు, పండగ రోజు గొడవలు జరిగేలా చేయకండి. నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఉం? ఆ, జ్యోతి 1 మినిట్. అలాగే అక్క సైన్ చేస్తే మీకు మెయిల్ పంపుతాలేండి. 5 మినిట్స్. ఫైల్ కూడా ఇక్కడే ఉంది. హార్డ్ కాపీ కొరియర్ చేయిస్తాలేండి. ఓకే, బాయ్. అక్క 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 ఏమైందక్క? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? శ్రావ్య జ్యోతిల్ని తలుచుకుంటే నవ్వు ఆగట్లేదురా. నేనిచ్చిన పౌడర్తో జ్యోతి బ్యాడ్ అయి రోడ్డు మీదకి గెంటే పడుంటుంది. పాపం గణపతి బప్ప మోరియా అని భక్తి భజన జరగాల్సిన ఇంట్లో రక్తి కట్టించే ఫ్యామిలీ డ్రామా జరుగుంటుంది.